హల్లెలూయా. నా సాక్ష్యం ఏంటంటే అమ్మగారికి, అయ్యగారికి నా వందనాలు చెల్లిస్తున్నా. నాకు హాస్పిటల్ పోతే హాస్పిటల్ డాక్టర్ ఏమన్నాడు, ఈ మెడనరం బొక్కలు అరిగినాయని చెప్పిండు. ప్లస్ మెడనరం బొక్కల నుంచి ఎడమ చేతి గూడలోకి వచ్చిందండి. ఈ గూడ విపరీతమైన తీపి, విపరీతమైన బాధ. ఈ బాధ నుండి ఎట్లా ఏం చేయాలని నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నా. దేవుడు నన్ను పట్టుకుండు. నేను అయ్యగారికి ఫోన్ చేస్తే చర్చ్కి వచ్చాయని అన్నాడు. అయ్యగారి దగ్గరికి వచ్చిన ఆ రాత్రి మొత్తం ముసురు వాన పడుతుంది. అయ్యగారు నా విలేజ్కి వచ్చి నన్ను తీసుకొని చర్చికి తేవటం జరిగింది. ప్లస్ నేను మళ్ళీ హాస్పిటల్ పోలే, నేను దేవుని సన్నిధినే మొరపెట్టుకుంటున్నా. దేవుడు అద్భుతమైన కార్యం చేసిండు నా పట్ల. ఏ డాక్టర్ వల్ల కాలే, డాక్టర్లకు పరమ డాక్టరు ఏసయ్య కృపా మందిరం. దేవుడు అనేకమైన జనాలకు ఎంతో గొప్ప గొప్ప మేళ్ళు చేస్తాడండి. నిజమైన బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడు అండి. నేను మళ్ళీ తిరిగి హాస్పిటల్కి వెళ్ళలేదు. నేను ఈ మందిరంలోనే 3 దినాలు ఉపవాసం మంచిగా అయ్యగారు కూర్చోబెట్టుకొని రాత్రి ప్రేయర్ చేసుకుంటా. నాకు ఘాటైన నిద్ర పట్టిందండి. నేను కింద మీద పట్టుకొని తల కొట్టుకొని పన్నాగానే నా నొప్పి పోలే. నేను ఈ మందిరంలోకి వచ్చినాకనే నేను బాగుపడ్డాను. నన్ను దేవుడు స్వస్థపరచండు, నన్ను దేవుడు బలపరచండు. ఇంతకంటే గొప్ప దేవుడు ఏడ దొరుకుతాడండి మనకు? దేవుడు గొప్ప దేవుడు. చేసిన కార్యం ఏంటంటే నా పట్ల పోయిన సండే వచ్చినండి మన మందిరానికి, ఏసఐ కుటుంబం మినిస్టర్ మందిరానికి వచ్చిన. నాకు హాస్పిటల్కి వెళ్తే చెయ్యి బాగా తీపి నొప్పులు వచ్చినాయండి. ఈ చెయ్యి నేను హాస్పిటల్ పోయి మెడిసిన్ తీసుకున్నా కానీ మెడిసిన్ వేస్తూనే ఉంటున్నా, కంటిన్యూ కావట్లే. ఏందమ్మా అని మళ్ళీ నేను అబ్రాహం గారికి ఫోన్ చేస్తే మందిరానికి రమ్మన్నాడు. మందిరానికి వచ్చేసాను పోయిన సండే. వీడికి వచ్చినాక దేవుడు 3 దినాలు ఈయనే ఉన్నా. సండే నుంచి 3 దినాలలో దేవుడు స్వస్థపరిచిండు, మంచి మేలునిచ్చిండు నాకు. దేవుడు దీవించును గాక. అయితే మళ్ళీ శుక్రవారం రోజు వచ్చిన. శుక్రవారం వచ్చి ఉపవాసన ప్రార్థన చేసినాం. ఉపవాసన ప్రార్థన అయిపోయినాక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా. మళ్ళీ రాత్రి అమ్మగారిని అయ్యగారిని ఇంటికి రప్పించిన. వాళ్ళు వచ్చి ప్రార్థన చేసిర్రు. నాకు దేవుడు చేసిన కార్యం ఏంటంటే, నేను హాస్పిటల్కి వెళ్ళినా, విశ్వాస హాస్పిటల్కి వెళ్ళినా. ఫస్ట్ హాస్పిటల్ పోయినాక డాక్టర్ గారు ఏమన్నాడు అన్నాడు, మెడబొక్కల నుంచి గూడకు వచ్చింది, ఎడవచేయి గూడలకు వచ్చింది తీపి, విపరీతమైన తీపి, తట్టుకోలేనంత బాధ. నేను నా భార్య కలిసి ప్రార్థిస్తూనే ఉంటున్నాం ఇంట్లో, అయినా కార్యం జరగలేదు. మన మందిరానికి ఏసయ్య కృప మినిస్టర్ మందిరానికి వచ్చినాక దేవుడు నన్ను బలపరిచిండు. దేవుడు సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తిమంతుడు ఆయనే. నా పట్ల ఎంతో. మా భార్య రాత్రి ఏడ్చుకుంటూ ప్రార్థిస్తుంది. నేను కింద పడి కింద మీద కొట్టుకుంటున్నాండి. దేవుడు మంచి ఘనకార్యం చేసిండు నా పట్ల దేవుడు. నేను మళ్ళీ రిటర్ను వేరే హాస్పిటల్కి వెళ్ళిన, ఆర్వీ హాస్పిటల్కు. ఆ ఆర్వీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏ డాక్టర్ గారి కాడికి పోయినో ఆ డాక్టర్ ఏం చెప్పిండో ఈ సెకండ్ డాక్టర్ కన్నా సేమ్ అదే చెప్పిండండి. సేమ్ అదే చెప్పిండు మెడిసిన్ వాడినా తగ్గలేదు. ఈ యేసయ్య నాకు అద్భుతమైన కార్యం చేసిండు. నన్ను చూసి అబ్రాహం గారు వర్షంలో గొడుగు పెట్టుకొని వచ్చిండండి, యూనిఫామ్ డ్రెస్ వేసుకొని నా విలేజ్కి. ఆ రాత్రి నేను అయ్యగారు బైక్ వేసుకొని చర్చికి వచ్చినాక దేవుడు కనువు విని ఎరగని విధంగా నా పట్ల కృప చూపి జాలి చూపిండు దేవుడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.